Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasri. Today's topic is ascending and descending orders for large numbers. Already we discussed about this topic. Ascending means small to big. Ascending అంటే ఎక్కడం, ఫస్ట్ స్టెప్ టు సెకండ్ స్టెప్ టు థర్డ్ స్టెప్ అని ఆల్రెడీ మేము ఒక క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. సో స్మాల్ టు బిగ్ నెంబర్స్. నెక్స్ట్ డిసెండింగ్ అంటే దిగటం. మనం ఇప్పుడు హైయర్ స్టెప్ నుంచి లోయర్ స్టెప్కి వస్తాం. 10th స్టెప్ టు 9th స్టెప్ టు 8th స్టెప్. డిసెండింగ్ అంటే దిగటం. సో బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ అనమాట. మన స్మాల్ నెంబర్స్కి అసెండింగ్ ఆర్డర్స్ డిసెండింగ్ ఆర్డర్స్ రాసేస్తాం ఈజీగానే. మరి చూడండి, దీస్ ఆర్ లార్జ్ నెంబర్స్. అరేంజ్ దీస్ ఆల్ నెంబర్స్ ఇన్ విచ్ ఆర్డర్? Descending order. How many numbers? First count. How many numbers are here? This is first one number, second number, third number, fourth, fifth, sixth, 7 entries ఉన్నాయి మనకి. ఈ 7 నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్స్లో మనం అరేంజ్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ విచ్ ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. హౌ టు చెక్? ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవడం అంటే 7 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ అరేంజ్ కామాస్. ఎక్కడ అరేంజ్ చేస్తాం? ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ వెళ్తాం కదా. ఫస్ట్ 3 digits ఆఫ్టర్ రైట్ 1 కామా. నెక్స్ట్ 3 digits ఆఫ్టర్ 2 digits ఆఫ్టర్ 2 digits ఆఫ్టర్ అనదర్ కామా. నెక్స్ట్ 2 digits. ఇంకా డిజిట్స్ ఏం లేవు కాబట్టి లీవ్ ఇట్. ఫస్ట్ 3 digits ఆఫ్టర్ 1 కామా, నెక్స్ట్ 2 digits, నెక్స్ట్ 2 digits. These 3 digits indicates hundreds. Next these 2 digits indicates thousands. Next these 2 digits indicates lakhs. Next this one indicates crores. మరి ఇదేమవుతుంది? నెంబరు 7 crores 56 lakhs 30,149. ప్లేస్ వాల్యూస్ గురించి కూడా ఒక క్లాస్లో డిస్కస్ చేసాం అనమాట. See for this number also, arrange commas. First 3 digits after, 2 digits after, again 2 digits after. This is second step. First step, how many numbers in this sum? 7 numbers. Second step, arrange commas. Next, in this number 65 before 84. Next here. Next 3 digits after 1 comma. Next 2 digits after 1 comma. Next 2 digits after 1 comma. This second step over. What is third step? Count the digits in each number. How many digits in each number? Count how many digits here? 4, 8 digits in this number. This is main important step. How many digits in this number? 4 and 4, 8 numbers, 8 digits. Next in this number how many digits? 4, 3, 7 digits ఉన్నాయి చూడండి. Observe clearly. How many digits in these two numbers? 8. In this number how many digits? 7 digits. చూడటానికి అన్ని నెంబర్స్ ఒకేలా ఉంటాయి. ఫస్ట్ ఆ స్టెప్లోకి వెళ్ళిపోకూడదు ఏది బిగ్ నెంబర్ అని. స్టెప్ వైజ్ చెప్తున్నాం కదా, ఫాలో దీస్ స్టెప్స్. నెక్స్ట్ 7 digits ఉన్నాయి ఈ నెంబర్లో, గుర్తుంచుకోండి. నెక్స్ట్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ దిస్ నెంబర్? 4, 8 digits in this number also. Next see this number. How many digits? 4, 8, 9 digits in this number. Next here 4, 8 digits. Next 4, 8 digits. మీకు ఇలా కష్టంగా ఉంటే 2 digits కిందైనా లెక్కేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫస్ట్ డిజిట్స్ కౌంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇన్ దిస్ సమ్ దీస్ 2 numbers, these 2 numbers have 8 digits. This number has 7 digits. This number has 9 digits. అండ్ మనం దీన్ని ఎలా చదువుతాం? ఇప్పుడు 19 crores 84 lakhs
65,340. మరి ఏ బిగ్ నెంబర్ అవుతుంది? 8 digits ఉన్న నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుందా? 9 digits ఉన్నది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుందా? 7 digits ఉన్నదా? This number has 7 digits, these numbers have 8 digits, this number has 9 digits. So automatically this is the biggest number. దానిపైన మీకు ఈజీగా ఉండటానికి బిగ్ నెంబర్ అని బి అని రాసేసుకోండి. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ రాయాల్సింది బిగ్ నెంబరే కదా. సో మనం రాసేటప్పుడు ఫస్ట్ వన్ అనమాట. ఇది మనకి నోట్బుక్స్లో అయితే రఫ్ వర్క్ ఇక్కడే చేసుకోవచ్చు. ఎంత రఫ్ వర్క్ అయినా ఎన్నిసార్లు అయినా కొట్టేసుకోవచ్చు. అదే ఎగ్జామ్లో అయితే ఏం చేయాలి? ఆన్సర్ షీట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం, కొట్టేయడం అలా ఏం చేయకూడదు కదా. ఫస్ట్ ఎడిషనల్ తీసేసుకుని పైన రఫ్ అని పెట్టేసుకుని ఎంత రఫ్ వర్క్ అయినా చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఎడిషనల్స్ అయినా తీసుకుని ఎంత రఫ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. అవి వాటిని లాస్ట్లో పిన్ చేసేస్తాం కదా. ఇలాంటి రఫ్ వర్క్స్ అన్నీ మీకు కావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ చెక్ చేసుకుని చూసుకోవచ్చు. అదే ఆన్సర్ షీట్లో ఇది కాదు బిగ్, మళ్ళీ ఇది కాదు, ఇది అని అలా చెక్ చేస్తే ఆన్సర్ షీట్ అసలు అంతా చండాలంగా ఉంటుంది అనమాట. అందుకని మనకు నీట్నెస్గా మెయింటైన్ చేయడానికి రఫ్ వర్క్ మెయింటైన్ చేస్తే మ్యాథ్స్ అనే దానికి రఫ్ వర్కే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్. దిస్ నెంబర్ ఈజ్ ఓవర్. రిమైనింగ్ హౌ మెనీ నెంబర్స్ వీ హ్యావ్? 1 2 3 4 5 6. ఈ 6లో దీస్ 5 నెంబర్స్ హ్యావ్ 8 digits. దిస్ నెంబర్ హ్యాజ్ ఓన్లీ 7 digits. అంటే ఇది అన్నిటికంటే చిన్నదని తెలిసిపోయింది. దానిపైన ఏం రాస్తాం? స్మాల్ అని రాసుకోండి. మీరు ఇంకా దీన్ని చెక్ చేయక్కర్లే. ఇది బిగ్ అయిపోయింది, ఇది స్మాల్ అయిపోయింది. ఇది ఎన్నో నెంబర్ మనకు తెలియదు ఇంకా. మరి ఫస్ట్ రాసే నెంబర్ వచ్చేసింది. మరి సెకండ్ ఏం రాయాలి? ఇది ఆల్రెడీ క్రోర్స్ అని చెప్పుకున్నాం కదా. మరి 8 digits ఉన్నాయంటే ఇది కూడా అంతే, క్రోర్స్. 5 crores 69,32,100. ఇంకా ఈ నెంబర్ మనకు అనవసరం ఇక. నెక్స్ట్ దిస్ వన్ 2 crores 84,96,712. దిస్ నెంబర్ 9 crores 99,65,238. This number 6 crores 95,64,527. But which is the biggest number in these numbers? 7 crores, 5 crores, 9 crores, 6 crores. 9 crores is the biggest number. అంతే కదా. 9 crores ఏమొస్తుంది? ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి సెకండ్ నెంబర్, సెకండ్ ఇది రాయాలి. 9 crores ఈ నెంబర్ కూడా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బిగ్గెస్ట్ 6 crores, 7 crores. This one 5 crores, this one 2 crores. But which is the biggest number? 7 crores. అంటే this one third one. నెక్స్ట్ ఇలా రాసేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. ఇంకా ఆ నెంబర్స్ జోలికి మనం వెళ్ళక్కర్లేదు. రిమైనింగ్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. 6 crores, 2 crores, 5 crores. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్? 6 crores. 1 2 3 అయిపోయింది. దిస్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అయిపోయాక రిమైనింగ్ 2 numbers 5 crores, 2 crores. దిస్ ఈజ్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ దిస్ ఈజ్ సిక్స్త్ వన్. ఆటోమేటికలీ స్మాల్ అనుకున్నాం కదా, 7th వన్. ఇది ఫస్ట్ కౌంట్ చేసుకున్నాం. ఎన్ని నెంబర్స్ ఇచ్చారు? 7 numbers ఇచ్చారని కౌంట్ చేసుకున్నాం. మనకి 7 వచ్చేసినాయిగా. 1 2 3 4 5 6 7. ఇదంతా మీరు రఫ్ వర్క్ అక్కడ చేసేసుకుని ఆన్సర్ షీట్లో కళ్ళు మూసుకొని మీరు రాసేసుకోవచ్చు, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనమాట. డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి అలా రాసేసుకోవడం. అదే మీరు స్టెప్స్ డిజిట్స్ లెక్కేసుకోలేదు అనుకోండి, అసలు ఫస్ట్ ఏమవుతుంది మీకు? ఇవన్నీ 7తో స్టార్ట్ అయిపోయినాయి, 3తో స్టార్ట్ అయింది, 2తో స్టార్ట్ అయింది, ఇది 9తో స్టార్ట్ అయింది, ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఇదన్నీ బిగ్ నెంబర్, ఇదే స్మాలెస్ట్ వన్ అని చెప్పి అనుకుంటారు. ఎందుకు? ఇది 1తో స్టార్ట్ అయ్యింది. కాకపోతే ఈ ప్లేస్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డిజిట్స్ లెక్కేసుకోకపోతే ఏం చేస్తాం? ఫస్ట్ అదేగా మరి, ఫస్ట్ డిజిట్ కంపేర్ చేసుకుంటాం. ఇది 7, ఇది 5 3 2, ఇది 1, ఇది 9, ఇది దిస్ వన్ 6. అండ్ మరి విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వన్, బిగ్గెస్ట్ వన్, స్మాలెస్ట్ వన్ అని అలా డిసైడ్ అయిపోతాం అనమాట. అందుకని ఫస్ట్ స్టెప్ హౌ మెనీ నెంబర్స్ ఇన్ క్వశ్చన్. నెక్స్ట్ పుట్ కామాస్, హౌ మెనీ డిజిట్స్. నెక్స్ట్ డిజిట్స్ వచ్చేసినాయంటే బిగ్ స్మాల్ తెలిసిపోతాయి. ఒకసారి అన్ని 8 digits ఉన్నాయే ఇవ్వచ్చు, ఒక్కోసారి ఒక రకంగా ఇస్తారనమాట. హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన కొద్దికి మారుతూ ఉంటుంది అనమాట. అందుకు ఫస్ట్ ఇలా స్టెప్ వైజ్ ఫాలో అయిపోండి. This is our solution.
Next, second sum. Arrange these numbers in ascending order. Ascending order means small to big. So first check which is the smallest. First check చేసేస్తామా, ఏమైనా స్టెప్స్ ఉన్నాయో మనకి, స్టెప్స్ ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ how many numbers in our sum? How many numbers? 6 numbers in our sum. What is the second step? Arrange commas. First how many digits after we put 1 comma? First 3 digits after 1 comma. Next 2 digits after. Next 2 digits after we put another comma. Next 3 digits after, 2 digits after, again 2 digits after. In this way put all commas in all numbers. Next, what is the third step? How many digits in each number? How many digits in each number? In first number how many digits here? 4, 8 digits in first number. Next, see in second number how many digits? 4, 8. Here also 8 digits. Okay. Next here 4, 8 digits in this number also. Next here 4, 8. Okay. Next 4, 8. Here 4, 8 digits. In all numbers 8 digits only. Okay, no problem. Third step is also over. Now you check which is the biggest, which is the smallest. How to check? First see all 8s. First అన్నీ ఏమున్నాయి? 8సే ఉన్నాయి. చూడంగానే కన్ఫ్యూజన్ వస్తుంది, ఇంకేమీ రాదు. ఇక్కడ how many 8s? 6 8s. Next here 3 8s ఉన్నాయి. In this number all are 8s. Here 4 8s. Here 5 8s. Here 7 8s. అన్ని 8స్తోనే ఉన్నాయి. అసలు ఎలా కంపేర్ చేస్తాము? చూడంగానే మనకు అసలు ఏది బిగ్ నెంబరో ఏది స్మాలో అసలు ఏమీ తెలియదు అనమాట. ఒకసారిగా ఉన్న ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అంతే. అప్పుడు ఏం చేయాలంటే చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలాగే ఇస్తే ఎన్ని 8s కామన్గా ఉన్నాయి? ఇక్కడ ఒక్క చోట 3 8s ఉన్నాయి, మిగతా అన్ని చోట్ల ఎక్కువ 8సే ఉన్నాయి కదా. 4, 5, 7, 6 అలా ఉన్నాయి. అందులో ఫస్ట్ 3 8స్ని రౌండప్ చేసేయండి. ఎందుకు? ఈ నెంబర్ ఎలా చదువుతాం? హౌ టు రీడ్ దిస్ నెంబర్? 8,88,91,654. దిస్ నెంబర్ ఆల్సో 8,88,88,88,888. All numbers are starts with 8 crores, 88 lakhs. ఇంకా దాన్ని కంపేర్ చేయడానికి ఏమైనా ఉందా? అన్నీ ఈక్వలే అనమాట. అందుకని ఫస్ట్ 3 digits రౌండ్ అప్ చేసేయండి. అప్పుడు మనకి సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ 3 digits. ఎందుకు ఫస్ట్ 3 digits సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇది ఒక వే అనమాట. అంతేగాని ప్రతిదానికి అలా రౌండ్ అప్ చేసేయటం కాదు. ఇక్కడ అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంపేర్ చేయడానికి ఏం లేవు, అన్నీ సేమ్ నెంబర్స్. మరి 3నే ఎందుకు చేసాం? మినిమం 3 ఉన్నాయి. ఇక్కడ 3 రౌండప్ చేసి ఇక్కడ 4 రౌండప్ చేసి ఇక్కడ 5 రౌండప్ చేస్తే అలా కుదరదు కదా. ఏదైనా ఈక్వల్గా రౌండప్ చేయాలి. ఎందుకు? కంపేర్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అన్నిట్లోనూ 3 8s కామన్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 8s రౌండప్ చేసాను. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ మిగిలినాయి? 8 digitsలో 3 రౌండప్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ 5 digits. ఈ 5 digitsని కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సేమ్ ఫస్ట్ నెంబర్ 88,874. దిస్ నెంబర్ 91,654. దిస్ నెంబర్ 88,888. ఇన్ దిస్ నెంబర్ 87,165. హియర్ 88,491, 88,882. ఇక్కడికి వచ్చేసరికి మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ 88, 91, 88, 87, 88, 88 అంటే ఇది బిగ్ నెంబర్ అని తెలిసిపోతుంది మనకి. ఎందుకు? అన్ని 88లో ఉన్నాయి. ఇది ఒకటి 87తో ఉంది,
ఇది 91 ఉంది, అంటే ఇది బిగ్ నెంబర్ అని తెలిసిపోతుంది మనకి. బిగ్ అని పెట్టేసుకోండి, ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ 88 ఉన్నాయి, అంటే ఇది 87, అంటే ఇది స్మాల్. ఇది స్మాల్ అని పెట్టేసుకోండి. ఓకే, మనకి ఏ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, అంటే ఫస్ట్ స్మాలెస్ట్ వన్ దిస్ వన్, అంటే ఇది ఏమవుతుంది? ఫస్ట్ ఏం రాయాలి? స్మాలెస్ట్ వన్ రాయాలి కదా, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం రాయాలి? మళ్ళీ చెక్ చేద్దాం. ఇది బిగ్ అయిపోయింది, ఇది అక్కర్లేదు, ఇది స్మాల్ అయిపోయింది, ఇది అక్కర్లేదు. రిమైనింగ్ 4 నెంబర్స్ మనం చెక్ చేయాలి. రిమైనింగ్ 4 నెంబర్స్లో మళ్ళీ ఏంటి? ఇక్కడ 2 8s కామన్, ఇక్కడ 2 8s మినిమం ఉన్నాయి కాబట్టి 2 8స్ని రౌండ్ అప్ చేసేయచ్చు. ఎందుకు? అన్నీ 88,000తోనే స్టార్ట్ అయినాయి, 2 8s ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం కంపేర్ చేయక్కర్లేదు అనమాట. 88,000 మినిమం, ఇక్కడ 2 8s ఉన్నాయి కాబట్టి మిగతా వాటిలో కూడా 2 8స్ని రౌండ్ అప్ చేస్తున్నాం. హియర్ 2 8s, హియర్ ఆల్సో 2 8s. అగైన్ యూ రౌండ్ అప్, అప్పుడు సమ్ ఈజీ అయిపోద్ది మనకి. 2 8s ఎందుకు చేసాం? ఇక్కడ 2 8s ఉన్నాయి, అందుకని అన్నిటికీ 2 8s రౌండ్ అప్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం నెంబర్ మిగిలింది? ఫస్ట్ దాంట్లో 874, హియర్ 491, హియర్ 888, 882, అంటే ఇవన్నీ 800 మీద ఉన్నాయి. ఇది ఒకటి 400 మీద స్టార్ట్ అయింది, అదే ఇది స్మాలెస్ట్. ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఇది సెకండ్ అనమాట, సెకండ్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంకెన్ని నెంబర్స్ మిగిలినాయి? మనకి 3 నెంబర్సే మిగిలినాయి. 874, 882, 888, which is the smallest one in these 3 numbers? This one. So this is third one. Next, in these 2 numbers, this is 882, this is 888. So this is the smallest one. 82 is the smallest one. This is 4th smallest one. This is 5th one. మిగిలింది ఏంటిది? ఇదేగా, ఇది 6th one. ఇది స్మాలెస్ట్ వన్, బిగ్గెస్ట్ వన్? బిగ్గెస్ట్ వన్. దీనికి అన్నిట్లో ఉన్నదానికంటే ఇది బిగ్గెస్ట్ నెంబర్. మన స్మాల్ టు బిగ్ వెళ్ళాం. ఫస్ట్ స్మాలెస్ట్ వన్, సెకండ్ స్మాలెస్ట్ వన్, థర్డ్, 4th, 5th, 6th. ఇంకా మనకి అరేంజ్ చేయడం అయిపోయింది. ఫస్ట్ కౌంట్ చేసాం కదా, ఎన్ని నెంబర్స్ ఇచ్చారు మన సమ్లో? 6 నెంబర్స్ ఇచ్చాం, 6 వచ్చేసినాయి. మనం ఇంకా సొల్యూషన్ రాసేసుకోవడమే, ఇంకా అంతే, అయిపోయింది. కంపారిజన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ నెంబర్కి సెమీకోలన్ పెట్టాం అనమాట. ఇక్కడ కూడా కామా పెడితే కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా, ఏ నెంబర్ వేరియేషన్ తెలియదు కదా, ఇదొక నెంబర్ ఇదొక నెంబర్ అని తెలియడానికి సెమీకోలన్స్ యూజ్ చేసాం అనమాట. విత్ ఇన్ ద నెంబర్స్ కామా పెడతాం కదా, ప్లేస్ వాల్యూస్కి కామాస్ పెడతాం అనమాట. ఇలా 8స్ని రౌండప్ చేయకుండా మనం విచ్ ఈజ్ స్మాలెస్ట్, విచ్ ఈజ్ బిగ్గెస్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తాం అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 3 8s ఉన్నాయి కాబట్టి ఇదే స్మాలెస్ట్ వన్, ఇక్కడ 4 8s ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 5 8s ఉన్నాయి. ఇట్లా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి ఫుల్ రాంగ్ అయిపోద్ది. అందుకని కామన్గా ఉన్న నెంబర్స్, ఏ నెంబర్ అయినా సరే మనకు కామన్గా ఉన్నాయి అంటే వాటిని రౌండప్ చేసేసుకోవచ్చు. అప్పుడు రిమైనింగ్ నెంబర్స్ని కంపేర్ చేయడం మనకి ఈజీ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 7 డిజిట్స్ సేమ్ ఇచ్చేసి లాస్ట్ డిజిట్ ఒకటి చేంజ్ అవ్వచ్చు. జస్ట్ అన్నీ సేమ్ నెంబర్స్ ఇచ్చేసి లాస్ట్ డిజిట్స్ మారుస్తారనమాట. అప్పుడు ఎన్ని డిజిట్స్ సేమ్గా ఉన్నా మనం ఏమీ కంగారు పడకుండా అన్నీ రౌండప్ చేసేసి సేమ్ నెంబర్స్ అన్ని రౌండప్ చేసేసుకుని రిమైనింగ్ నెంబర్స్ని కంపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట సొల్యూషన్. దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్. Okay students, bye, thank you.